ఈ హైవే అందుబాటులోకి వస్తే కోల్కతా నుండి చెన్నై వైపు వెళ్లే సరుకు రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే యొక్క అలైన్మెంట్ చాలా ఆసక్తికరంగా మరియు వ్యూహాత్మకంగా రూపొందించబడింది. సాధారణంగా జాతీయ రహదారులు మైదాన ప్రాంతాల గుండా వెళ్తాయి. కానీ ఈ నూతన రహదారిని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఏజెన్సీ మరియు గిరిజన ప్రాంతాల మీదుగా ప్రతిపాదించారు. ప్రతిపాదిత రూట్ మ్యాప్ ప్రకారం ఈ హైవే అమరావతి నుండి మొదలై నూజివీడు, ఏలూరు, పోలవరం, అడ్డతీగల, చింతపల్లె, పాడేరు, సుంకి, పార్వతీపురం మన్యం మీదుగా వెళుతూ ఒడిశాలోని కటక్ మరియు పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లను కలుపుతుంది. దీనివల్ల రెండు ప్రధాన లాభాలున్నాయి. ఒకటి, ఇప్పటివరకు రవాణా సౌకర్యాలు లేక వెనుకబడిన మన్యం ప్రాంతాలకు జాతీయ రహదారి సౌకర్యం లభిస్తుంది. రెండు, అత్యంత రద్దీగా ఉండే ప్రస్తుత హైవేలకు ఇదొక చక్కటి ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది. ప్రస్తుతం ఈ అలైన్మెంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. త్వరలోనే తుది రూట్ మ్యాప్ కేంద్రానికి వెళ్లనుంది. అసలు ఈ కొత్త రోడ్డు ఎందుకు అవసరం అని ప్రశ్నించుకుంటే సమాధానం నేషనల్ హైవే 16. ప్రస్తుతం కోల్కతా నుండి చెన్నై వెళ్లే వాహనాలన్నీ ఈ NH-16 పైనే ఆధారపడి ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని, ముఖ్యంగా భారీ కంటైనర్ల రాకపోకలను తట్టుకునే శక్తి ఈ రహదారికి తగ్గిపోతోంది. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్ట్ల నుండి వచ్చే సరుకు రవాణా మరియు సాధారణ ప్రయాణికుల రద్దీ వల్ల తరచుగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రస్తుత రోడ్డును విస్తరించడం కంటే ఒక సమాంతరమైన కొత్త రహదారిని నిర్మించడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం భావించింది. అందుకే అమరావతి నుండి విశాఖ, కటక్లను కలుపుతూ ఈ కొత్త ప్రతిపాదనను తెచ్చారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం కనెక్టివిటీ. ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవేను నేరుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించబోతున్నారు. దీనివల్ల ఉత్తర భారతం నుండి వచ్చే సరుకు రవాణా వాహనాలు అమరావతి నగరంలోకి ప్రవేశించకుండానే ORR ద్వారా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు లేదా దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు సులభంగా వెళ్లగలుగుతాయి. అమరావతిని ఒక లాజిస్టిక్ హబ్గా మార్చడంలో ఈ అనుసంధానం వెన్నెముకగా నిలవనుంది. సరుకు రవాణా ఎంత వేగంగా జరిగితే లాజిస్టిక్స్ ఖర్చు అంత తగ్గుతుంది. తద్వారా అమరావతి పారిశ్రామికంగా బలపడుతుంది. కేవలం గ్రీన్ఫీల్డ్ హైవే మాత్రమే కాదు, రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం మరో ప్రతిపాదనను కూడా కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఒంగోలు నుండి కత్తిపూడి వెళ్లడానికి NH-16 ప్రధాన మార్గంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఒంగోలు, చీరాల, బాపట్ల, మచిలీపట్నం, కత్తిపూడి కోస్టల్ హైవే లేదా 216 జాతీయ రహదారి మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించాలని ప్రభుత్వం కోరింది. ఇది తీర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడటమే కాకుండా పోర్టుల అనుసంధానానికి ఊతమిస్తుంది.